బండి కాబట్టి మిగతా వాళ్ళకి అవగాహన, చాలా మంది బ్యాటరీ బండి కాబట్టి పెట్టుకోక్కర్లేదు అని అంటారు. బ్యాటరీ బండి కాబట్టి పెట్టుకోక్కర్లేదు, ఎందుకంటే దానికి 24 వాట్స్ లోపు ఉంటుంది. 30 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ లోపు అది స్పీడ్ యాక్సిలరేట్ అవ్వదు. కాబట్టి వాడు కంపెనీ వాడు చెప్తాడు హెల్మెట్ అక్కర్లేదు దీనికి అని, దీనికి నెంబర్ కూడా ఉండదని అంటారు. కానీ మనం రోడ్ల మీదకి వచ్చిన తర్వాత నీకు ఆపోజిట్ వచ్చే వెహికల్స్ స్పీడ్గా వస్తాయి. 4 వీలర్స్ లేకపోతే అబౌవ్ 4 వీలర్స్ అవన్నీ కూడా ఎలా వచ్చి కొడతాయో తెలియదు. దీనికి అసలు సంబంధం లేదు ఇప్పుడున్న పాయింట్కి. సో నీది బ్యాటరీ బండా లేకపోతే ఇంకోటి హై స్పీడ్ బండి అనేది ఇమ్మెటీరియల్. ప్రమాదం ఉన్న తర్వాత ఎలాగైనా వస్తుంది. కాబట్టి బ్యాటరీ బండి అనేప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోవడం అనేది నీ సేఫ్టీ, నీ పర్సనల్ సేఫ్టీ. బ్యాటరీ బండి కాబట్టి మేము ఆపము, నీకు ఫైన్ రాయడానికి మాకు లేదు అని నువ్వు అనొచ్చు, అది వాస్తవమే. కానీ ప్రమాదం జరగడానికి మాత్రం 100% రిస్క్ ఉంది. 100% రిస్క్ ఉంది. కాబట్టి దాన్ని బట్టి నువ్వు పెట్టుకుంటే మంచిదా పెట్టుకోకపోతే మంచిదా అనేది డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి పెట్టుకో. ఓకేనా? ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. మన ఈ రూల్స్ రెగ్యులేషన్స్ చాలా విచిత్రంగా ఉంటాయండి. అంటే మరి లంచాలకు అలవాటు పడిన రూల్స్ లేకపోతే నిజంగా ఇవి ఉండాల్సిన రూల్స్ అర్థం కాని పరిస్థితి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే విజయవాడలోనూ మరి అక్కడ ఒక ఎలక్ట్రికల్ బైక్ నడిపే అతన్ని ట్రాఫిక్ ఎస్ఐ ఆపాడు. ఆపి నీది ఎలక్ట్రికల్ బైక్ కాబట్టి నీకు హెల్మెట్ అవసరం లేదని కంపెనీ వాళ్ళు చెప్పుంటారు, నీకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదని కంపెనీ వాళ్ళు చెప్పుంటారు, నిన్ను అడగటానికి కూడా నాకు అర్హత లేదని నువ్వు అనొచ్చు, కానీ రోడ్డు మీదకి వచ్చావు కాబట్టి ఏ ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు, కంపల్సరీగా హెల్మెట్ ధరించమని చెప్తున్నాడు ఆయన. అయితే మంచి పద్ధతే, కానీ అవి ఏం రూల్స్ అంటే నాకు అర్థం కాదు. ఈ వెహికల్ ఏదైతే కరెంటుతో నడిచే వెహికల్ ఉందో బ్యాటరీ మీద, అది ఒకప్పుడు ఫస్ట్ లో వచ్చినప్పుడు ఒక సైకిల్ లాగా నడిచేది, సైకిల్తో పాటు స్పీడ్ ఉండేది దానికి. కానీ ఇప్పుడు వచ్చిన జనరేషన్ బైక్స్ అవి పెద్ద పెద్ద 125, 225, 300 cc ఉన్న బైక్ తో పాటు ఈ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. అసలు ఏం రూల్స్ అనేవి నాకు అర్థం కాదు. ఎట్లా పర్మిషన్స్ ఇచ్చారు దానికి? ఆ వెహికల్ కి హెల్మెట్ అవసరం లేదా, లైసెన్స్ అవసరం లేదా, నెంబర్ ఉండదా? ఈ బండి వేసుకొని గుంటూరు వెళ్తాడు, విజయవాడ వెళ్తాడు, ఎక్కడికైనా వెళ్తాడు. ఏదన్నా సైకిల్ లాగా నడుపుకునే, ఊళ్ళో నడుపుకునే బండి అదేమన్నా కాదుగా. మరి ఇతను గుద్దితే అవతలోడు చచ్చిపోడా? అవతలోడికి ప్రమాదం జరగదా? గ్యారంటీ ఉందా? అలా ఏం ఉండదు మళ్ళీ. కానీ ఈ ఎలక్ట్రికల్ వెహికల్ నడిపేవాడికి హెల్మెట్ అవసరం లేదంట, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదంట, మళ్ళీ వీళ్ళకి నెంబర్లు అవసరం లేదంట. అసలు ఇదేం దారుణం అండి, అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు అసలు పోలీసులు పనే అది. హెల్మెట్ లేదా రాయి చలానా, లైసెన్స్ లేదా రాయి చలానా, ఇదే పని పోలీసులకి. మరి ఈ ఎలక్ట్రికల్ బైక్ కి పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారు అసలు? ఈ రవాణా శాఖ మంత్రి ఎట్లా ఇచ్చారు అసలు? ఒక లైసెన్స్ లేకుండా, ఒక హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేకుండా ఈ బండికి ఎట్లా పర్మిషన్స్ ఉన్నాయి నాకు అర్థం కాదు. ఇతను 70 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు కూడా ఈ బండి వేసుకుని తిరుగుతాడు. 125, 250 cc బండితో పాటు ఈ బండి ఇంకా స్పీడ్ వెళ్తుంది. దీనికి లేని ఆప్షన్స్ లేవు, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఎదుటోడికి ఇతను వెళ్ళి ఎదుటోడిని గుద్దితే ఎదుటోడికి ప్రమాదం జరగదా? ఇలాంటివి రూల్స్ అసలు మార్చండి. చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి. ఈ వెహికల్స్ వేసుకొని చిన్న చిన్న పిల్లలు కూడా దూసుకొని వెళ్ళిపోతున్నారు. మంచిగా ఒక పక్కగా ట్రాఫిక్ రూల్స్ ను పాటించి వెళ్లేవాడికి కూడా వీళ్ళు ఆటంకం, వీళ్ళ వల్ల ప్రమాదం. లైసెన్స్ లేని వాళ్ళు ఎంతో మంది బళ్ళు నడుపుతున్నారు. కొన్ని కనపడయ్యే హెల్మెట్ లేదని, అది లేదని, ఇది లేదని అక్కడక్కడ ఈ వీడియోలు కనిపిస్తున్నాయి తప్ప ఈ వీడియోలాగా బయట ప్రపంచం లేదు. ఎట్లా పడితే అట్లా వెళ్తున్నారు. లైసెన్స్లు ఉండవు వీళ్ళకి, 18 సంవత్సరాలు దాటి ఉండవు. ఓవర్ స్పీడ్ అసలు మరీ దారుణం. ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతారు విచ్చలవిడిగా, వాళ్ళ ఇష్టం. మనల్ని కూడా ఆపేది అనే డైలాగ్కి వీళ్ళు సూటబుల్ గా ఉంటారు. తర్వాత పొల్యూషన్ లేదని చెప్పేసి కేసులు రాస్తున్నారు. పొల్యూషన్ అంటే ఏందండి? కనీసం ఈ పొల్యూషన్ లేదని చెప్పి రాసేవాళ్ళకన్నా పొల్యూషన్ గురించి తెలుసా? ఒక బండి దాని ఇంజన్ స్థాయి ఎట్లా ఉంది, దీనివల్ల ప్రజలకి, ఈ పొల్యూషన్ కి, ఈ వెనకాల వచ్చే బండికి, ఆ బండి నడిపే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉంటుందా
దాని లైఫ్, ఆ ఇంజిన్ యొక్క లైఫ్ని నిర్ధారించేదే పొల్యూషన్. మరి ఈ పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఆ బండి దగ్గరికి వెళ్తే అతను సరదాగా లోపల కూర్చొని పాటలు వింటూ ఉంటాడు. ఈ బండి తీసుకెళ్లి కరెక్ట్గా వెహికల్ దగ్గర పొజిషన్ చెప్తాడు, ఆపితే ఒక ఫోటో తీస్తాడు. మహేష్ బాబు సినిమాలో డైలాగ్లా కిసిక్కుమని ఒక ఫోటో తీస్తాడు, తీసి దాన్ని ప్రింట్అవుట్ వేసి ఇస్తాడు. దీనివల్ల ఎవరికి ఉపయోగం? ప్రభుత్వానికా, లేకపోతే ఆ బండిలో ఫోటో తీసేవాడుగా, పోలీసులుగా కేసులు రాసుకోవడానికి ఎవరికి ఉపయోగం? ఈ కస్టమర్కి అయితే ఉపయోగం లేదు. తనేమన్నా సైలెన్సర్లో ఆ పొల్యూషన్ పెట్టి చెక్ చేస్తున్నాడా? ఆ ఇంజిన్ పరిస్థితి ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఇది రోడ్డు మీద తిరగొచ్చా లేదా అని చెప్పేసి అతను ఏమన్నా పొల్యూషన్ చెక్ చేస్తున్నాడా? చెక్ చేయట్లా. దీనివల్ల ఈ కస్టమర్ వెహికల్ నడిపే అతను నష్టపోతున్నాడు తప్ప ఎవరికి లాభం లేదు. ఇది కేవలం ఈ ఆర్టీఓ ఆథరైజ్డ్గా తీసే ఈ వెహికల్ అతనికి, ఈ ఆపి కేసులు రాసే పోలీసులకి, ఈ అన్నిటి చలానాలు ఫైన్లు వెళ్లే ప్రభుత్వానికి లాభమే తప్ప సామాన్యుడికి లాభమే లేదు, ఉపయోగమే లేదు. మరి వీటన్నిటిని ఎట్లా సమర్థిస్తున్నారు? ఏది చెబితే అది ప్రభుత్వం మారంగానే 4 నెలలు హడావుడి చేస్తారు. హెల్మెట్ లేవు, హెల్మెట్ రాయండి, హెల్మెట్ కేసు. ఇదే ఇంకా వేరే పట్టించుకోండి సార్. ఇట్లాంటి రూల్స్ని మార్చండి. ఈ బ్యాటరీ మీద నడిచే వెహికల్స్ లైసెన్స్ అవసరం లేదు, వీళ్ళకి హెల్మెట్ అవసరం లేదు. ఇది సైకిల్తో సమానంగా వెళ్ళి అయ్యి ఒకప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం విషయం అది. ఇప్పుడు ఉన్న బళ్ళు, ఇప్పుడు తయారు చేసే బళ్ళకి ఛార్జింగ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదంట. సోలార్తో ఛార్జింగ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా ఛార్జింగ్ అవసరం లేదు వీటికి, పెట్రోల్ అవసరం లేదు వీటికి, ఏం అవసరం లేదు. ఊరినే ఆ రోడ్డు మీద తిరుగుతూ ఉంటే అదే ఛార్జింగ్ అవుతూ ఉంటుంది, అదే వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లాంటి బళ్ళు వచ్చినాయి. మరి వీటికి పర్మిషన్స్ మామూలు బళ్ళకు ఉన్నట్టుగానే ఉండాలి. ఈ నడిపే వాళ్ళకి లైసెన్స్లు ఉండాలి, హెల్మెట్లు ఉండాలి, అన్నీ ఉండాలి. అట్లానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురండి. చిన్న పిల్లలు వాటిని నడిపి చాలా ప్రమాదకరంగా నడుపుతున్నారు డ్రైవింగ్ కూడా. అవి కూడా పోలీసులు గమనించాలి. ఊరినే హెల్మెట్ పెట్టుకున్న వాడిని వేధించి సాధించి ఈ కేసులు రాయడం కాదు. చాలా ఉన్నాయి. వీటిని ఛేదించండి ముందు.